నేను రీసెంట్గా ఇండియా నుంచి ఒక పార్సల్ వేయించిన, దానికి టారిఫ్ వచ్చేసరికి $40 పడింది. అసలు ఎట్లా పడింది, నేను ఏం వేయించినానో తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడరు, మీకే అర్థమవుతుంది. నేను రీసెంట్గా ఒక ఇండియా నుంచి ఒక 10 kgs పార్సల్ వేసి వేయించినాను అనమాట, ఫెడెక్స్ త్రూ. ఇది వచ్చేసరికి హోమ్ మేడ్ ఫుడ్ అండ్ గిఫ్ట్ అని మెన్షన్ చేయించినాను. అండ్ టోటల్ వాల్యూ వచ్చేసరికి ఇండియా నుంచి పార్సల్ ఏదైతే వచ్చిందో దాంట్లో ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి దాని ప్రైస్ టోటల్ వచ్చేసరికి $50 బిలో ఉండేలాగా చూసుకున్నాము. అంటే 4500 నుంచి 5000 ఇండియన్ రూపీస్ కంటే తక్కువనే ఉన్నది అసలు మెన్షన్ చేసింది. ఇది వచ్చేసరికి February 9th మనకు ఇండియా నుంచి పార్సల్ వేస్తే 15th యూఎస్లో నాకైతే డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిన 10 days తర్వాత నాకైతే టారిఫ్ గురించి మెసేజ్ వచ్చింది అనమాట. నా టోటల్ వాల్యూ వచ్చేసరికి $50 ఆర్ $55 అయితే నాకు టారిఫ్ వచ్చేసరికి $40 పడింది. అంటే అక్కడ పార్సల్కి డబ్బులు కట్టినా ఇక్కడ డబ్బులు కట్టాలి మళ్ళీ. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 2 times మనం ఇంకా తీసుకోవచ్చు, అంటే పర్చేస్ చేయొచ్చు మనకు కావాలనుకుంటే. ఇంకోటి ఏంటంటే మన హోమ్ మేడ్ ఫుడ్ కదా, సో మన ఇంటి టేస్ట్ అదే ఒకలాగా ఉంటుంది కదా అనేసి సరిపోతామని అన్నట్టు తెచ్చుకున్నాము. ఫస్ట్ డెలివరీ అయినప్పుడు అప్పుడు లాస్ట్ టైం ఏంటంటే రమ్య వాళ్ళు వేయించినప్పుడు టారిఫ్ అప్పుడే వచ్చిండే కట్టేస్తుండే అనమాట. కట్టిన తర్వాత అప్పుడు మనకి ప్యాకేజ్ డెలివరీ చేస్తుండే. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత ఎస్టిమేషన్ చెక్ చేసుకుని అప్పుడు వాళ్ళు టారిఫ్ రిలీజ్ చేస్తున్నారు. ఫెడెక్స్ ఏంటంటే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అని అదని ఇదని ఎక్కువ ప్లాట్ఫామ్ ఫీజు అని ఏమేమో మెన్షన్ చేసి $39 అయితే తీసుకొచ్చారు. నాకు టారిఫ్ పడింది $17. బట్ నేను ఫెడెక్స్ని యూజ్ చేసుకున్నానో మరి ఏందో నాకు తెలియదు. బట్ నాకైతే $40 అయితే పడింది. మీరు ఒకవేళ రీసెంట్గా ఏదైనా పార్సల్ ఇండియా నుంచి వేయించుకున్నారు, అంటే ఏదైనా కొరియర్ సర్వీస్ నుంచి యూజ్ చేసుకొని ఇండియాలో ఉంటాయి కదా మనకి గరుడా ఇంకా వేరే ఏమో ఉంటాయి కదా, సో మీరు ఒకవేళ వేయించుకొని మీకు ఒకవేళ టారిఫ్ ఏం పర్లేదు వాటి నుంచి అనుకుంటే కింద మెన్షన్ చేయండి. అంటే ఎవరైనా ఎమర్జెన్సీగా ఏమైనా కావాలి అనుకుంటే ట్రాన్స్పోర్టేషన్లో అక్కడి నుంచి వేసుకుంటే ఇక్కడికి పార్సల్ తీసుకుంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. కింద మెన్షన్ చేయడం అయితే మర్చిపోకండి. నేను తీసుకున్నాను, ఈ కంట్రీకి వేయించుకున్నాను, ఇంత పడింది, ట్యాక్స్ పడింది, ఇన్ని కేజెస్ అని అయితే మెన్షన్ చేయండి. ఎవరికొకరికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యూఎస్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా చెప్పాలి అంటే అసలు ఈ పార్సల్స్ అనేది ఎమర్జెన్సీ అయితే తప్ప లేకపోతే లైట్ తీసుకోరు. ఇప్పుడు ఉన్న వాటికి టారిఫ్లు అని అక్కడ డబ్బులు కట్టి ఇక్కడ డబ్బులు కట్టేదానికంటే ఇక్కడనే వస్తాయి. సో అంతే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.